మీ ఎస్ఎల్ నాగమణి మీకోసం టారో కార్డ్స్ రీడింగ్ తీసుకొచ్చిందండి. ఈరోజు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కార్డ్స్ తీయబోతున్నాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ స్వామి. ప్రతి ఒక్కరూ తన గురించి తను తెలుసుకోవాలనుకుంటారు. ఈరోజు అందరి కోసం మనం తీయబోతున్నాం కార్డు. అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం ఈ కార్డు తీయబోతున్నాం. అందరికీ సరిపడే విధంగా కార్డు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ యూనివర్స్. మనం ప్రేర్ చేసుకుందాం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ధైర్య బ్రహ్మాస్మి, మహాలక్ష్మి బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తమసోమా జ్యోతిర్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య. అందరూ బాగుండాలి అనే సిద్ధాంతంలోకి వెళ్తూ మనం అందరికీ ఒకసారి మన తల్లిదండ్రులకి, మన గురువులకి అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు నా ఫ్యామిలీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ టారో కార్డ్స్ రీడింగ్ తీయబోతున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్తో తీయబోతున్నాం. అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వీక్ అయిపోయింది, లాస్ట్ వీక్లో తీసాం, మళ్ళీ ఈ వీక్ తీస్తున్నాం. థ్యాంక్ యూ యూనివర్స్. మీరందరూ ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. వీక్లీ వన్స్ మనం ఖచ్చితంగా టారో కార్డ్స్ రీడింగ్ తీస్తాం. అందరి కోసం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్తో అందరికీ ఉపయోగపడే విధంగా అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ వ్యాపార అభివృద్ధి, సంతానం ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి కోసం ఈ టారో కార్డ్స్ రీడింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ స్వామి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ స్వామి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ స్వామి. అందరికీ బాగుండాలి, అందులో మనం ఉండాలని కాన్సెప్ట్ ఈ కార్డు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ది ఎంప్రెస్ కార్డ్, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది మన కోసం. దీని గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఓకే, ఈ కార్డు గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్డ్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ప్రజెంట్ మనకు వచ్చిన కార్డు గురించి మాత్రం తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనకు వచ్చిన కార్డు ఎంప్రెస్. ఈ ఎంప్రెస్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి నేను తెలుసు. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో చూద్దామంటే ఒక మహారాణి చేతికి ఇలా పట్టుకొని ఉంది. ప్లస్ కింద కుర్చీలో కూర్చొని పక్కన అన్ని చెట్లు, కింద ఒక త్రాస్ లాగా ఉంది చూడండి. ఇక్కడ బాగా గమనించండి దీన్ని అన్నిటినీ. ఈ కార్డును బాగా గమనించండి ఎలా ఉంది. ఒక మహారాణి కూర్చొని ఎంప్రెస్ని చూస్తూ ఉండండి. ఈ కార్డు అందరూ గమనించారనుకుంటున్నాను. ఈ కార్డు ఏం చేస్తుందంటే మనకి సమృద్ధిని, ఇంట్లో సృజనాత్మకత శక్తిని, ప్రకృతికి, మనము మాతృత్వం మరియు అభివృద్ధి ప్రకృతికి ఈ కార్డు జీవితంలో ఎదగడానికి మనకి చాలా ఒక సూచన ఇస్తుందన్నమాట. మహారాణి చెప్తుంది మనకేమని, ఈ కార్డు నీకు వచ్చింది అంటే ఈ కార్డు అందరి కోసం తీయడం జరిగింది. ఎవరైతే వీడియో చూస్తున్నారో అది వాళ్ళ కోసమే. అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూసిన వాళ్ళ కోసం, ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసమే ఈ కార్డు. ఖచ్చితంగా చూడండి. మీ అభివృద్ధి పెరగడం కోసం ఈ కార్డు వచ్చింది. ఈ అభివృద్ధి పెరుగుతూ మీ పోషణ సూచిస్తుంది. ఈ కార్డుని ప్రత్యేకంగా గమనిస్తూ ఉండండి. నేను చూపిస్తూ ఉన్నాను. మీ అభివృద్ధి ఎలా పెరుగుతుంది అంటే మీరు ఇంట్లో చేసే కొత్త అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు వీచ్ చేసుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఎవరి చిన్న గొడవలు అవి ఉంటే వాటిని పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రేమ బంధాలు బలపడతాయి. సృజనాత్మక శక్తిని, పనుల్లో విజయం సాధిస్తారు అని ఆమె చెప్తుందన్నమాట. మీకు ఇలా పట్టుకొని చెప్తుంది. సింగిల్గా ఉండే వాళ్ళకైతే కొత్త ప్రేమ బంధాలు యూజ్ అవుతాయి. కొత్త ప్రేమ బంధాలు పరిచయం అవుతాయి సింగిల్గా ఉండే వాళ్ళ కోసం. అంటే అన్మ్యారీడ్ అలా ఉంటారు కదా, వాళ్ళ కోసం. రిలేషన్షిప్లో చూసుకున్నామంటే బంధం చాలా బలపడుతుంది. చిన్న ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతుంది. కుటుంబం విస్తరణ అంటే కుటుంబంలో బాధ్యతలతో పాటు విస్తరణ పెరుగుతుంది. అంటే సంతానం కలుగుతుంది అని చూపిస్తుంది ఆమె. కెరియర్లో వచ్చేసి ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో మీకు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకూల సమయం చూపిస్తుంది. కళల డిజైన్, మీకు కళలు అయితే ఉన్నాయో అవన్నీ కళలు డిజైన్ చేసుకోవడానికి, వ్యాపారం, వ్యవసాయం వంటి రంగాలలో మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా చూసుకున్నప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టేటప్పుడు ముందు ఆలోచించి పెట్టండి. లాభాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ముందుకెళ్ళే విధంగా అవి మనం 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. ఖర్చు చేసే విధానం, పొదుపు చేసే విధానం మధ్య సమతుల్యం కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. ఎక్కువ ఖర్చులు పెట్టడంతో పాటు
ఆ ఖర్చులు అవసరమైతే ఖర్చులు పెట్టండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే పొదుపు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అని ఆరోగ్యపరంగా చూసుకున్నామనుకోండి. ఏం చెప్తుందంటే ఆరోగ్యంగా ఉండడానికి మీ ఏమైనా ఆరోగ్య సూచనలు ఏమన్నా మీకు కొంచెం ప్రాబ్లమ్‌గా ఏమైనా ఉంటే కూడా ఈ కార్డ్ మీకోసమే వచ్చింది కాబట్టి ఈ కార్డ్ మీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తుంది. ఎందుకంటే మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే అవి కంటిన్యూగా వేసుకోవడం, కొంచెం ప్రతిరోజు వ్యాయామం చేయడం, కొంచెము మెడిటేషన్ చేయడం ఇలాంటివి కొన్ని చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ హెల్త్ అనేది రికవర్ అయిపోతుంది. ప్రకృతితో చాలా సేపు గడపడం చేయండి. ప్రకృతితో ఎందుకంటే పచ్చగడ్డిలో కొద్దిసేపు గడపడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతది. తర్వాత మంచి ఆహారం, విశ్రాంతి టైంకి విశ్రాంతి తీసుకోవడం. అంటే విశ్రాంతి తీసుకోవడం అంటే అలతులు పొద్దస్తం పడుకుంటూ ఉండడమే కాదు. దానికి తగ్గట్టుగా ఒక టైం మెయింటైన్ చేస్తూ పడుకోండి. ఆ టైం ప్రకారం నిద్రపోండి. నిద్ర లేవండి. అవి 2 కంపల్సరీ చేయండి. నిద్ర టైంకి పడుకోండి, టైంకి లేయండి. అయి 2 చేయండి. తర్వాత ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పడుకోవడం, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయడం కాకుండా అవి కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి మీ జీవితంలో. ఎందుకంటే హ్యాపీగా ఉండడానికి ఇవన్నీ చాలా విషయం. ఈమె చెప్పేదేందంటే మనకన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడంలో మన లైఫ్‌లో చాలా అవకాశాలొస్తాయి. అవకాశాలను యూజ్ చేసుకోండి అని చెప్తుంది. ప్రతి ఒక్కరు దీనిని యూజ్ చేసుకొని మీ జీవితంలో హ్యాపీనెస్ కోసం ఈ కార్డొచ్చింది. ఎవరైతే ఇది చూస్తున్నారో అది వాళ్ళ కోసమే. ఖచ్చితంగా ది ఎంప్రెస్ మహారాణి చెప్పిన వాక్యం ఇది. ఈ మహారాణి చెప్పిన వాక్యము చాలా మీకందరికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఈరోజు మనం ఈ కార్డ్ తీసాం. అందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం కొత్త వీడియోలు చేసినప్పుడు మళ్ళా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. మనం క్లాసెస్‌లో మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో కనెక్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి నెంబర్స్ ఇస్తున్నాను. కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా పర్సనల్‌గా మేము కార్డ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారనుకుంటే వాళ్ళు కూడా ఈ నెంబర్స్‌కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు. మీకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు నెంబర్స్ చెప్తున్నాను. 799352 2411 7993592411 8856914537 ఈ 2 నెంబర్‌లకు కాల్ చేసి మీరు ఈ గురించి తెలుసుకుంటూ మీ జీవితంలో మీరు మార్పు తెచ్చుకొని మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్ఎల్ నామని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ధైర్య బ్రహ్మాస్మి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవన్నీ మనం క్లాస్లో చెప్పేటి ప్రతి ఒక్కటి మీకు చెప్తూ ఉంటాను. అందరూ మీరు నేర్చుకొని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.